నేమ్ క్లాస్ కనుక ఆల్టర్ చేయాలి అనుకుంటే కనుక స్పెషల్ రెజల్యూషన్ అలాంగ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి అనుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఏ కేసెస్ లో అవసరం లేదు అని చెప్పుకున్నాం నిన్న. ప్రైవేట్ నుంచి పబ్లిక్ కి కన్వర్ట్ అవుతూ నేమ్ లో రైట్ ప్రైవేట్ అనే వర్డ్ కొట్టేస్తున్నా, డిలీషన్ చేస్తున్నా, లేదా పబ్లిక్ నుంచి ప్రైవేట్ కి కన్వర్ట్ అవుతూ నేమ్ లో ప్రైవేట్ అనే వర్డ్ ఎడిషన్ చేసుకుంటున్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ సెపరేట్ గా అవసరం లేదు, స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి నేను చెప్పుకున్నాం. కాబట్టి ఒక్కసారి మనం నెక్స్ట్ సిచ్యువేషన్ క్లాస్ గురించి వెళ్ళే లోపు మనం ఏం చేస్తున్నాం అంటే కన్వర్షన్ ఆఫ్ ప్రైవేట్ టు పబ్లిక్, పబ్లిక్ టు ప్రైవేట్, యాక్చువల్గా ఇది ఆల్టరేషన్ ఆఫ్ ఆర్టికల్స్ లోకి వస్తుంది. రైట్, అయినా సరే మనం ఒకసారి ఇక్కడ డిస్కస్ చేసేద్దాం ఆ వరుసలో. సో ప్రైవేట్ కంపెనీ నుంచి పబ్లిక్ కంపెనీకి కన్వర్షన్ అవ్వాలి అంటే ప్రైవేట్ టు పబ్లిక్, ప్రైవేట్ కంపెనీ డెఫినేషన్ లో మనం కొన్ని చెప్పుకున్నాం మనం, రెస్ట్రిక్షన్స్ ఉండాలి అని. ఏంటా రెస్ట్రిక్షన్స్? నిఖిల? ప్రైవేట్ కంపెనీ అనాలి అంటే గనక ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉండాలి అని చెప్తున్నాం. ఏంటన్నా రెస్ట్రిక్షన్స్? అది క్లాస్ 68 లో చెప్పుకుంటాం. స్పెషల్ రిజల్యూషన్ అనేది పాస్ చేయాలి సార్. అది కాదు నన్ను ప్రైవేట్ కంపెనీ డెఫినేషన్ గురించి అడుగుతున్నాను. ప్రైవేట్ కంపెనీయా సార్? ప్రైవేట్ కంపెనీ డెఫినేషన్ లో ప్రైవేట్ కంపెనీ అనాలి అంటే ఎస్ సార్, మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ 0 ఉండాలి సార్. మినిమం పెయిడ్ ప్రిస్క్రైబ్డ్. అది కాకుండా నెక్స్ట్ రెస్ట్రిక్షన్స్, మెంబర్స్ రెస్ట్రిక్టెడ్ ఏమో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200 ఉండాలి సార్. అండ్ జాయింట్ షేర్ హోల్డర్స్ ని సింగిల్ మెంబర్ గా ట్రీట్ చేయాలి సార్. ఓకే ఓకే, అది సార్. ఓకే, ఓవరాల్ గా ఆర్టికల్స్ రెస్ట్రిక్షన్స్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ లెస్ దాన్ 200 ఉండాలి. షేర్ ట్రాన్స్ఫర్స్ ఫ్రీగా జరుగుతాయా, రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సార్. షేర్ ట్రాన్స్ఫర్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్. అలాగే మూడోది వచ్చేసి ప్రొహిబిషన్ ఫ్రమ్ ఇన్వైటింగ్ పబ్లిక్. ఎస్ సార్. రైట్, టు సబ్స్క్రైబ్ టు ఎనీ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇన్ ద కంపెనీ. రైట్, ఇవి కదా మూడోది ప్రొహిబిషన్, ఫస్ట్ రెండు రెస్ట్రిక్షన్స్. ఎస్ సార్. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ నుంచి పబ్లిక్ కంపెనీకి కన్వర్ట్ అవుతూ ఉన్నప్పుడు ఎస్ సార్, ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ ఉండాలా, ఆర్టికల్స్ లో ఉండకూడదా? ప్రైవేట్ నుంచి పబ్లిక్ కా సార్? ప్రైవేట్ నుంచి పబ్లిక్ మారుతుంది. నో నీడ్ సార్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఆ రెస్ట్రిక్షన్స్ కొట్టేయాలి. సో మరి ప్రైవేట్ టు పబ్లిక్ కన్వర్ట్ అవుతున్నప్పుడు ఆ ఆర్టికల్స్ లో మనకి ఆ మూడు కండిషన్స్ కూడా, రెస్ట్రిక్షన్స్ కూడా కొట్టేయాలి. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆర్టికల్స్ ఆల్టర్ అవుతుంది. రైట్, కాబట్టి ఇక్కడ మనం స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మ్యూట్ చేసి. సో ఇక్కడ మనం పాస్ చేయాల్సిన రెజల్యూషన్ అన్న స్పెషల్ రెజల్యూషన్. అండ్ నేమ్ ఆల్టర్ అయ్యేటప్పుడు నేను మీకు చెప్పాను, స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసుకున్న దగ్గర నుంచి ఎఫెక్టివ్ డేటా, లేకపోతే ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ వచ్చినప్పుడు ఎఫెక్టివ్ డేటా? సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ వచ్చినప్పుడు ఎఫెక్టివ్ డేట్. కానీ ప్రైవేట్ కంపెనీ నుంచి పబ్లిక్ కంపెనీకి మారుతున్నాం అన్నప్పుడు రైట్, డేట్ ఆఫ్ ఆల్టరేషన్ ఆఫ్ ఆర్టికల్స్, అంటే మనం స్పెషలైజేషన్ పాస్ చేసుకున్న డేట్ ఏదైతే ఉండిందో అదే ఎఫెక్టివ్ డేట్. ఎందుకంటే దీనికి ఇంకా ఫర్దర్ గా రిక్వైర్మెంట్స్ లేవు. జస్ట్ ఈ స్పెషల్ రెజల్యూషన్ తీసుకెళ్లి ఆర్ఓసీతో ఫైల్ చేయడమే. ఈ స్పెషల్ రెజల్యూషన్ తీసుకెళ్లి ఆర్ఓసీతో ఫైల్ చేయడమే. ఆర్ఓసీ మళ్ళీ ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు నాన్న? ఎందుకు ఇవ్వాలి ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్? పాత సర్టిఫికేట్ సరిపోదా? కొత్త సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ కావాలా? దాంట్లో ప్రైవేట్ అని ఉంటుంది సార్. ప్రైవేట్ అని ఉంటుంది. సో ఆ ప్రైవేట్ అనేది కొట్టేసి మనకి కొత్తది ఇవ్వాలి కాబట్టి ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇస్తాడు. అది కొత్త డేట్ తోనే ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ప్రైవేట్ టు పబ్లిక్ కి మారేటప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లాంటివి ఏం అవసరం లేదు. జస్ట్ ఆ సింప్లీ ఆ రెజల్యూషన్ తీసుకెళ్లి ఆర్ఓసీకి ఫైల్ చేయడమే. ఆర్ఓసీ దాన్ని నోట్ చేసుకొని ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇస్తాడు. ఇది ప్రొసీజరల్. కాబట్టి ఇక్కడ మనకి స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసుకున్న డేట్ ఏదైతే ఉందో ఆ రోజు నుంచే ఎఫెక్టివ్ అవుతుంది ప్రైవేట్ టు పబ్లిక్. మళ్ళీ పబ్లిక్ టు ప్రైవేట్ అలా కాదు. రైట్, ఇది ఇంపార్టెంట్ బిట్ నానా.
ఇది ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ప్రైవేట్ టు పబ్లిక్ కన్వర్ట్ అవుతున్నప్పుడు మనం పాస్ చేసుకునే రెజల్యూషన్ స్పెషల్ రెజల్యూషన్, అలాగే షల్ టేక్ ఎఫెక్ట్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ఆల్టరేషన్ ఆఫ్ ఆర్టికల్స్. రైట్, ఆర్టికల్స్ ని ఏ రోజైతే మనం ఆల్టర్ చేసామో ఆ రోజు నుంచి కూడా రైట్ మనకి ఎఫెక్టివ్ అయిపోతుంది. ఇది ప్రైవేట్ టు పబ్లిక్. రైట్, సింపుల్ ప్రొసీజర్. కానీ పబ్లిక్ టు ప్రైవేట్, పబ్లిక్ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీగా మారుతున్నప్పుడు కాసేపు క్రెడిటర్స్ పరిస్థితి ఆలోచించండి. క్రెడిటర్స్ హ్యాపీ ఫీల్ అవుతారా పబ్లిక్ నుంచి ప్రైవేట్ మారుతున్నప్పుడు? నో సార్. పబ్లిక్ కంపెనీలో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. ఒకవేళ కంపెనీ వైండింగ్ అప్ లోకి వెళ్ళాల్సి వస్తే ఏ లిస్ట్ కాంట్రిబ్యూటర్స్, బి లిస్ట్ కాంట్రిబ్యూటర్స్ అక్కడ బోర్డు మంది ఉంటారు. కాబట్టి వీళ్ళ అప్పుకి సేఫ్టీ ఉంటుంది. కానీ ప్రైవేట్ కంపెనీ అయిపోయినప్పుడు నెంబర్ ఆఫ్ మెంబర్స్ తక్కువ అయిపోతుంది. కాబట్టి క్రెడిటర్స్ అంత ఈజీగా ఒప్పుకోరు. అండ్ అలాగే ఇప్పటిదాకా నువ్వు పబ్లిక్ కంపెనీగా ఉన్నావు, రైట్, నీకు అప్లై అయ్యే రూల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, కంప్లైన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దాని నుంచి నువ్వు ప్రైవేట్ కంపెనీగా మారుతున్నావు అంటే లెస్ ఎక్కువ హెవీ కంప్లైన్సెస్ నుంచి లెస్ కంప్లైన్సెస్ లోకి వెళ్తాను. అటువంటిప్పుడు అసలు నీ కంపెనీని పబ్లిక్ నుంచి ప్రైవేట్ మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఏంటి అనేది కొంచెం ఇన్డెప్త్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంచెం ఎడిషనల్ ప్రొసీజర్ అనేది పెట్టారనమాట. కొంచెం ఎడిషనల్ ఏం కాదు, చాలా ఎడిషనల్ ప్రొసీజర్ పెట్టారు పబ్లిక్ టు ప్రైవేట్. ఈ అటెంప్ట్ కి నేను ఇది వస్తుందేమో అనుకుంటున్నాను నేను, నవంబర్ అటెంప్ట్ కి. రైట్, ఈ మనకి పబ్లిక్ టు ప్రైవేట్ కన్వర్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రొసీజర్ చాలా పెద్దది నాన్న. మనకి 10 మార్క్స్ 15 మార్క్స్ క్వశ్చన్స్ అయితే రావట్లేదు. కానీ ఏదైనా ప్రాక్టికల్ క్వశ్చన్ ఇచ్చి దాంట్లో మనం ఫ్లా రాసి కంక్లూజన్ చెప్పాలి. ఆ ఫ్లా రాయాలి అంటే మనకు ప్రొసీజర్ మొత్తం తెలియాలి. రైట్, ఆ ఫ్లా రాయాలి అంటే కనుక ఆ ఫ్లా రాసి మనం కంక్లూజన్ అరైవ్ అయ్యి ఆ కంక్లూజన్ మనం రాయాలి అంటే ఎంటైర్ ప్రొసీజర్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ మీరు చాలా లెందీ ప్రొసీజర్ ఏదైతే ఉండిందో మీకు తర్వాత చాప్టర్స్ అయినా సరే ఏదైతే లెందీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మీరు అది మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. 15 మార్కులకు రాయాలి, 20 మార్కులు రాయాలని ఏం లేదు. మనకి చెప్పాను కదా మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో 6 మార్క్స్ మాక్సిమం 4, 3, 2 ఈ విధంగా మనకి కట్ చేసి ఇస్తున్నాడు. మహా అయితే 6 మార్క్స్. ఒకవేళ పబ్లిక్ టు ప్రైవేట్ కంపెనీ కన్వర్షన్ అడిగాడు అనుకోండి, 6 మార్క్స్ కి ఇప్పుడు మనం ఎంటైర్ ప్రొసీజర్ ఏదైతే చెప్పుకున్నామో అంతా రాయన అవసరం లేదు. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మనం రాసుకుంటే సరిపోతుంది. మహా అయితే ఒక 10 పాయింట్స్ 15 పాయింట్స్ రైట్ ప్రొసీజర్ లో మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకుంటే సరిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం కన్వర్షన్ ఆఫ్ పబ్లిక్ టు ప్రైవేట్ లో ఏదైతే కొన్ని పాయింట్స్ చదువుతున్నామో అందులో యాజ్ ఇట్ ఈస్ పాయింట్స్ మళ్ళీ మనకి నెక్స్ట్ సిచ్యువేషన్ క్లాస్ ఆల్టరేషన్ లో రైట్ యాజ్ ఇట్ ఈస్ అవే పాయింట్స్ రిపీట్ అవుతాయి. కాబట్టి ఆ కామన్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే అది మనకి ఆల్టరేషన్ ఆఫ్ సిచ్యువేషన్ క్లాస్ కి ఉపయోగపడుతుంది. రైట్, అలాగే ఇక్కడ కన్వర్షన్ ఫ్రమ్ పబ్లిక్ టు ప్రైవేట్ కూడా ఉపయోగపడుతుంది. రైట్, సో ఓవరాల్ ప్రొసీజర్ చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్డ్ కంపెనీస్ యాక్ట్ ఎంసీఏ ఇచ్చినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ చూద్దాం. ఫస్ట్ కంపెనీస్ యాక్ట్ లో ఏం చెప్పారు? సో స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసుకోవాలి, కామన్. అది పబ్లిక్ నుంచి ప్రైవేట్ కి మారుతున్నాం కాబట్టి ప్రైవేట్ కంపెనీ డెఫినేషన్ లో ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఆ రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చి ఆర్టికల్స్ లో యాడ్ చేసుకోవాలి. రైట్, స్పెషల్ రెజల్యూషన్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్. స్పెషల్ రెజల్యూషన్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్. అంటే మనకి రెజల్యూషన్స్ లో సింపుల్ ఆర్డినరీ రెజల్యూషన్ పాస్ చేసుకోవడం ద్వారా ఒకటి, ఓన్లీ స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసుకోవడం ద్వారా ఒకటి, లేదా ఆర్డినరీ రెజల్యూషన్ ప్లస్ సమ్ అప్రూవల్స్, లేదా స్పెషల్ రెజల్యూషన్ ప్లస్ అప్రూవల్స్. అంటే 4 రకాలు. ఎటువంటి అప్రూవల్స్ లేకుండా ఆర్డినరీ రెజల్యూషన్ కానీ స్పెషల్ రెజల్యూషన్, ఆర్డినరీ రెజల్యూషన్ అలాంగ్ విత్ అప్రూవల్స్, లేదా స్పెషల్ రెజల్యూషన్ అలాంగ్ విత్ అప్రూవల్స్. సో ఇక్కడ కన్వర్షన్ ఫ్రమ్ పబ్లిక్ టు ప్రైవేట్ స్పెషల్ రెజల్యూషన్ అలాంగ్ విత్ అప్రూవల్ ఆఫ్ సిజీ. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తన పవర్స్ ని ఆర్డి రీజనల్ డైరెక్టర్ కి ఇస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ కి ఒక ఆర్ఓసి ఒక ఆర్ఓసి ఆఫీస్ ఉంటుంది, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో ఒక రిజిస్ట్రార్ ఉంటాడు.
ఆ స్టేట్ కి ఆ కంపెనీస్ యాక్ట్ ని మనకి ఎలా అయితే మన ల్యాండ్ రిజిస్ట్రేషన్ దానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రిజిస్ట్రార్ ఉంటారు, సబ్ రిజిస్ట్రార్. అంటే ఇక్కడ మనకి రిజిస్ట్రార్ ఉంటారు, ప్రతి స్టేట్ కి ఆర్ఓసికి ఒక రిజిస్ట్రార్ ఉంటారు. వీళ్ళందరికీ హెడ్ సెంటర్ లో ఉంటాడు రీజనల్ డైరెక్టర్ ఆర్డి. సో ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అన్నప్పుడల్లా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తన పవర్స్ ని ఆర్డీకి ఇస్తుంది, రీజనల్ డైరెక్టర్ కి ఇస్తుంది. సో నథింగ్ బట్ మనం రీజనల్ డైరెక్టర్ అప్రూవల్ తీసుకుంటాం అనమాట అప్లికేషన్ ఫైల్ చేసి. సో అబ్టైనింగ్ అప్రూవల్ ఆఫ్ సిజీ. సో దానికోసం అప్లికేషన్ పెట్టుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ అప్లికేషన్ కోసం మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ వచ్చేదాకా కూడా మన కంపెనీ ఇంకా కన్వర్ట్ అయినట్టు కాదు. రైట్, ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిందో ఆ అప్రూవల్ ని విత్ ఇన్ 15 days తీసుకెళ్లి ఆర్ఓసికి చూపించి, బాబు మమ్మల్ని కన్వర్ట్ చేయి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్, రైట్, అలాగే మా స్పెషల్ రెజల్యూషన్ కాపీ అని చెప్పి ఇస్తే, రైట్, అలాగే మరి మన ఆర్టికల్స్ మాడిఫై అయింది, అలాగే ఎంఓఏ మాడిఫై అయింది, అవన్నీ కూడా మాడిఫైడ్ కాపీస్ ఇస్తే, రైట్, వాటిని అన్నిటిని రిజిస్టర్ చేసుకొని ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనేది ఇస్తాడు. రైట్, అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమెండ్మెంట్ రాకముందు ఇక్కడ మనం అప్రూవల్ ఆఫ్ ఎన్సిఎల్టీ ట్రైబ్యునల్ పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఆల్రెడీ ఎన్సిఎల్టీలో అది సాగుతూ ఉందనుకోండి, వాళ్ళకి అదే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ మళ్ళీ అవసరం లేదు. ఆల్రెడీ ఫైలింగ్ అమెండ్మెంట్ రాకముందు ఏదైతే ఫైలింగ్ జరిగిపోయిందో వాళ్ళు ఎన్సిఎల్టీలోనే అది సాగుతూ ఉంటుంది, అక్కడే రెజల్యూషన్ కోసం చూసుకోవాలి. అమెండ్మెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఉండిందో, అంటే 2 November 2018 తర్వాత ఎవరైతే పబ్లిక్ నుంచి ప్రైవేట్ గా కన్వర్ట్ అవుతున్నారో వాళ్ళు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకుంటే సరిపోతుంది. రైట్, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ వచ్చిన 15 days లోపు ఆర్ఓసికి ఫైల్ చేస్తాము. ఆర్ఓసి ఓకే అంతేనా, 15 days లోపు మనం ఆర్ఓసికి ఫైల్ చేస్తాం. సో ఇప్పుడు డీటెయిల్డ్ ప్రొసీజర్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ ఏ పబ్లిక్ కంపెనీ టు ప్రైవేట్ కంపెనీ, రూల్ నెంబర్ 41. కంపెనీస్ యాక్ట్ లో ఏం చెప్పారు? సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలని చెప్పారు, అప్లికేషన్ పెట్టుకోమని చెప్పారు, అప్లికేషన్ నెంబర్ ఇవ్వాల, దానికి ప్రొసీజర్ ఇవ్వాల. రైట్, అటువంటిప్పుడు ఏంటంటే మనం రూల్స్ లో చూసుకోవాలి. రూల్ 41 లో చెప్పారు నాన్న. సో ఇక్కడ మనకి ప్రొసీజర్ లెందీగా అనిపిస్తుంది, కానీ కొంచెం కామన్ సెన్స్ కనుక యూజ్ చేసినట్లయితే ఆ పాయింట్స్ అన్ని కూడా మనం అసలు ఒక సింగిల్ రీడింగ్ ఇస్తే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రైట్, సో మనం ఆ ఆర్డర్ లో అండ్ ఆ రూల్స్ ఎందుకు అనేది కొంచెం బ్యాక్గ్రౌండ్ కనుక మనకి తెలిస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్ గా గుర్తుంటాయి అనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ పాయింట్ నేను చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ తన యొక్క పవర్స్ ని ఎవరికి డెలిగేట్ చేసింది? రీజనల్ డైరెక్టర్స్ కి డెలిగేట్ చేసింది. రైట్, సో కంపెనీ RD1 ఈ ఫామ్ నెంబర్ RD1 లో అప్లై చేసుకోవాలి. బాబు ఇలా మేము పబ్లిక్ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీగా మారాలనుకుంటున్నాము అని అప్లికేషన్ పెట్టుకునేది RD1 లో పెట్టుకోవాలి. ఎప్పట్లోగా పెట్టుకోవాలి? స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసుకున్న 60 days లో. స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసుకున్న 60 days లోపు ఈ ఫామ్ నెంబర్ RD1 లో అప్లికేషన్ పెట్టుకోవాలి. అయితే మరి అప్లికేషన్ మీద సంతకాలు చేయాల్సి ఉంటుంది, కొంత ఇన్ఫర్మేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. రైట్, కాబట్టి ఏం చేస్తారంటే ఆ పనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూర్చొని చేయలేరు, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మెంబర్స్ ఏం చేస్తారంటే ఈ పని ఫస్ట్ డైరెక్టర్స్ కి అప్పచెప్తారు. ఇదిగో మీరు రెజల్యూషన్ పాస్ చేస్తున్నాం మీటింగ్ కి వచ్చి, ఇదంతా కూడా కన్వర్షన్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పి వాళ్ళకి వకాలత్ నామా ఇస్తారు. వకాలత్ అంటే నథింగ్ బట్ పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు. రైట్, మీరు మీటింగ్ పెట్టారు పబ్లిక్ నుంచి ప్రైవేట్ గా మారుదామని, ఎందుకో చెప్పారు, ఓకే మేము సాటిస్ఫై అయ్యాం, రైట్, రెజల్యూషన్ పాస్ చేసాం. ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా మరి MCA 21 సైట్ లో, రైట్, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి, మళ్ళీ ఆర్ఓసికి ఫైల్ చేయాలి, ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ తెచ్చుకోవాలి. ఈ పనులన్నీ చేయడానికి మీకు పర్మిషన్ ఇస్తున్నాము, కంపెనీ తరఫున మీరు ఆ పనులు చేయడానికి పర్మిషన్ ఇస్తున్నామని పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు, వకాలత్ నామా ఇస్తారు. సో ఇప్పుడు ఆ వకాలత్ నామా కాపీ, అలాగే డైరెక్టర్స్ ఇది ఏదైతే స్పెషల్ రెజల్యూషన్ ఉందో ఆ స్పెషల్ రెజల్యూషన్ కాపీని, అలాగే ఆల్టర్డ్ కాపీ ఆఫ్ మెమరాండం, ఆల్టర్డ్ కాపీ ఆఫ్ ఆర్టికల్స్,
రైట్. వీటన్నిటిని కూడా అప్లోడ్ చేయాలి ఈ RD1 ఫామ్ లో. అంటే ఈ RD1 ఫామ్ లో ఏమేమి అప్లోడ్ చేయాలని చెప్తున్నాను, రైట్. సో మరి ఈ వకాలత్నామా కాపీ ఏదైతే ఉందో దాని డేట్ మనం ఫైల్ చేస్తున్న దానికి 30 డేస్ అట్లీస్ట్ మనకి నాట్ మోర్ దెన్ 30 డేస్ ఉండాలన్నమాట, రైట్. అంటే స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసిన దగ్గర నుంచి 60 డేస్ లోపు RD1 ఫైల్ చేస్తాము. RD1 ఫైల్ చేసేటప్పుడు మనం ఫైల్ చేయాల్సిన డాక్యుమెంట్స్ లో ఫస్ట్ వకాలత్ అంటే పవర్ ఆఫ్ అటార్నీ, అది RD1 ఫైల్ చేస్తున్న దగ్గర నుంచి రైట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 డేస్ లోపు ఉండాలి వకాలత్. ఎప్పుడో 3 సంవత్సరాల కింద వకాలత్ నామా కాపీ పట్టుకొని వచ్చి రైట్ అంటే ఫ్యూచర్ లో మేము ఏ కంపెనీలో మార్పు చేయబోతున్నా కూడా దానికి మాకు పర్మిషన్ ఇస్తున్నట్టుగా అని చెప్పి ఆల్రెడీ అప్పుడు ఎప్పుడోనే వకాలత్ నామా కాపీ పెట్టుకొని ఫ్యూచర్ లో చేంజెస్ అనేది అదే వకాలత్ నామా కాపీ యూజ్ చేస్తున్నట్టు కుదరదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్టరేషన్ కి కూడా సెపరేట్ వకాలత్ నామా కాపీ తీసుకోవాలి. కాబట్టి చాలా స్పెసిఫిక్ గా చెప్తున్నాడు, రైట్. మనం RD1 ఫిల్ చేసే రోజుకి రైట్ మినిమం 30 డేస్ లోపే ఉండాలి వకాలత్ నామా కాపీ అని చెప్తున్నాడు, రైట్. అలాగే ఇది చెప్పుకున్నాము, స్పెషల్ రిజల్యూషన్ ఫైల్ చేయాలి. అలాగే మరి కొంతమంది డిసెంటింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారు, ఎవరెవరు ఒప్పుకోలేదు ఇలా మారడానికి. స్పెషల్ రిజల్యూషన్ అయితే పాస్ అయిపోయింది, కానీ కొంతమంది డిసెంటింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారా ఉంటారు. కాబట్టి ఆ డిసెంటింగ్ షేర్ హోల్డర్స్ ఎవరు రైట్ అని వాళ్ళ పేర్లతో సహా ఇవ్వాలి, రైట్. అలాగే బోర్డ్ రెజల్యూషన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ షేర్ హోల్డర్స్ ఏం చేశారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి పర్మిషన్ ఇచ్చేసారు మీరు చేంజెస్ చేసుకోండి. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 15 మంది బోర్డు మంది ఉంటారు, అందరూ వచ్చి ఇదే పని మీద కూర్చోలేరు. కాబట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళలో కొంతమందికి ఈ పని అప్పచెప్తారు, అరే బాబు ఈ పని మీరే ఇది చేయండి అని చెప్పి బోర్డ్ రెజల్యూషన్ వాళ్ళు వకాలత్ ఇస్తారు. సారీ షేర్ హోల్డర్స్ కాదు, షేర్ హోల్డర్స్ రిజల్యూషన్ పాస్ చేశారంటే ఆటోమేటిక్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పవర్ వచ్చినట్టే. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఆ పని డెలిగేట్ చేసుకుంటూ ఒక రెజల్యూషన్ ఇస్తారు, రైట్. ఓకే ఈ కన్వర్షన్ సంబంధించి పనులన్నీ కూడా మీరే చేయండి అని చెప్పి రైట్ ఒక పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు బోర్డ్ రెజల్యూషన్. సో ఆ బోర్డ్ రెజల్యూషన్ కాపీ, రైట్, అది సి పాయింట్. అలాగే కీ మేనేజరియల్ పర్సన్, KMP అంటాం మనం. కొన్ని కంపెనీస్ కి కీ మేనేజర్ పర్సన్స్ ని అపాయింట్ చేసుకోవాలి, లేదా కీ మేనేజర్ పర్సన్స్ కి అపాయింట్ చేయాల్సిన అవసరం లేకపోతే డైరెక్టర్స్, రైట్. కీ మేనేజర్ పర్సన్ అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న కంపెనీ అయ్యి కీ మేనేజర్ పర్సన్ ఉంటే, కీ మేనేజర్ పర్సన్స్ లేకపోయినట్లయితే కనుక డైరెక్టర్సే ఏం చేయాలి అంటే కనుక ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. మేము కంపెనీలో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ని 200 కంటే 200కి తీసుకొచ్చేసాము, లేదా 200 కంటే తక్కువ తీసుకొచ్చేసాము. అలాగే మేము ఎవరి దగ్గర నుంచి డిపాజిట్స్ కలెక్ట్ చేయలేదు, ఒకవేళ కలెక్ట్ చేసినా వెనక్కి ఇచ్చేసాం అని డిక్లరేషన్. ఎందుకంటే మరి ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయకూడదు కదా. సో కాబట్టి యాక్సెప్ట్ చేయలేదు, ఒకవేళ చేసినా కూడా వెనక్కి ఇచ్చేసాం అని చెప్పి డిక్లరేషన్. అలాగే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ని రిడక్షన్ చేసేసుకున్నాము అని చెప్పి. అలాగే ఇంకో డిక్లరేషన్ బై కీ మేనేజర్ పర్సన్ ఏంటంటే మేము కింద చెప్పిన సెక్షన్స్ లో ఎందులో కూడా డిఫాల్ట్స్ చేసలేము, అన్ని కూడా కంపెనీస్ యాక్ట్ ప్రకారమే మేము కంప్లైంట్స్ అన్ని చేసేసి ఉన్నాము, ఎటువంటి డిఫాల్ట్స్ లేవు. ఏంటవి? సెక్షన్ 73 to 76A అంటే డిపాజిట్స్, యాక్సెప్టింగ్ ఆఫ్ డిపాజిట్స్, రైట్. సో ఏవైతే డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసామో కంపెనీస్ యాక్ట్ ప్రకారమే చేసాము, ఎటువంటి డిఫాల్ట్స్ లేవు. సెక్షన్ 177, 178 ఏంటంటే కమిటీస్, రెమ్యూనరేషన్ కమిటీ, ఆడిట్ కమిటీ ఇవి. సో మేము ఆ కమిటీస్ కి సంబంధించి మేము ఒకవేళ మాకు అప్లికబుల్ అయి ఉంటే మేము కమిటీస్ ని ఏర్పాటు చేసాము, రైట్. అందులో ఎటువంటి డిఫాల్ట్స్ లేవు. అలాగే 185, 186 ఏంటి అంటే లోన్స్ టు డైరెక్టర్స్, లోన్స్ టు అదర్ కంపెనీస్, ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ ఇలా అంటాము, అలాంటి వాటిలో కూడా ఎటువంటి డిఫాల్ట్స్ లేవు. రిలేటెడ్ 188 అంటే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. సో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ లో కూడా ఎటువంటి డిఫాల్ట్స్ లేవు అని డిక్లరేషన్ ఇస్తున్నారు కీ మేనేజర్ పర్సన్, రైట్. అలాగే ఏ డిక్లరేషన్ బై కీ మేనేజర్ పర్సన్. సో సెక్షన్ 179 కింద ఏవైతే ఫైలింగ్స్ చేయాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ఫైలింగ్స్ చేసేసాము, ఎటువంటి డిఫాల్ట్స్ లేవు. సెక్షన్ 179 కింద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కొన్ని ఫైలింగ్స్ చేయాల్సి ఉంటుంది అన్న, అది కొంచెం పెద్ద సెక్షన్, అది ఫైనల్ లో చదువుతాం. సో సెక్షన్ 179 కింద ఏవైతే
ఫైలింగ్స్ చేయాల్సి ఉన్నాయో అవన్నీ చేసేసాము, ఎటువంటి డిఫాల్ట్స్ లేవు అని చెప్తూ ఒక డిక్లరేషన్. అలాగే ఒకవేళ మేము స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయి ఉంటే సెబీ రూల్స్ ప్రకారం డీలిస్ట్ అయిపోయింది, లేదు అసలు మేము ఎప్పుడు కూడా ఎటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వలేదు అని డిక్లరేషన్ కానీ, లేదా ఒకవేళ లిస్ట్ అయ్యన్నా కూడా సెబీ రూల్స్ ప్రకారం డీలిస్ట్ అయిపోయాము అని చెప్పి ఒక డిక్లరేషన్ అన్నమాట. రైట్, ఒకవేళ కంపెనీకి కీ మేనేజర్ పర్సన్ అపాయింట్ చేయాల్సిన అవసరం లేకపోతే ఆ కీ మేనేజర్ పర్సన్స్ లో డైరెక్టర్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. రైట్, సో RD1 తో పాటు మనం అప్లోడ్ చేయాల్సిన ఏమేంటున్నానా, ఆల్టర్డ్ డ్రాఫ్ట్ కాపీ ఆఫ్ MOA AOA, అలాగే జనరల్ మీటింగ్ లో మనం స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసుకున్నాం కదా ఆ మినిట్స్ కాపీ. మినిట్స్ అంటే ఏంటి, మీటింగ్ లో జరిగిన దాన్ని రికార్డ్ చేస్తాం కదా, ఆ కాపీ ఆఫ్ మినిట్స్ అలాంగ్ విత్ డిసెంటింగ్ షేర్ హోల్డర్స్. అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వాళ్ళలో కొంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేస్తారు, వకాలత్ ఇచ్చేస్తారు. రైట్, 30 days లో మనం ఫైల్ చేస్తుంది 30 days లోపు వకాలత్ కాపీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిక్లరేషన్ బై కీ మేనేజర్ పర్సన్స్, 3 డిక్లరేషన్. ఒకటి, మేము 200 కంటే తక్కువ మందికి మెంబర్స్ ని తీసుకొచ్చేసాము, డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయలేదు. అలాగే కింద చెప్పిన సెక్షన్స్ ప్రకారం మాకు ఎటువంటి నాన్ కంప్లైన్సెస్ లేవు, డిపాజిట్స్ యాక్సెప్టెన్స్ లో కానివ్వండి, కమిటీస్ రెమ్యునరేషన్ కమిటీ కానివ్వండి, ఆడిట్ కమిటీ కానివ్వండి, అపాయింట్ చేయడంలో ఆడిట్ కమిటీ 177, రెమ్యునరేషన్ కమిటీ 178, ఏం కమిటీ, ఆడిట్ కమిటీ అపాయింట్ చేయడంలో ఎటువంటి నాన్ కంప్లైన్స్ లేదు. రైట్, అలాగే డైరెక్టర్స్ కి ఇచ్చిన లోన్స్ యాజ్ పర్ సెక్షన్ 188(5) ఉన్నాయి, వేరే కంపెనీస్ కి ఇచ్చిన లోన్స్ కూడా యాజ్ పర్ 186 ఉన్నాయి, ఎటువంటి నాన్ కంప్లైన్సెస్ లేవు. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కూడా సెక్షన్ 188 లో ఎలా చెప్పారో అవే ఫాలో అయ్యమని చెప్తూ డిక్లరేషన్. రైట్, అలాగే మేము ఇప్పుడు 179 ప్రకారం ఫైల్ చేసిన ఫైలింగ్స్ కూడా చేసేసాము, ఎటువంటి పెండింగ్స్ లేవు. అలాగే మేము ఎటువంటి స్టాక్ ఎక్స్చేంజెస్ లో కూడా లిస్ట్ అవ్వలేదు, ఒకవేళ లిస్ట్ అయినా కూడా సెబీ రూల్స్ ప్రకారం డీలిస్ట్ అయిపోయాము అని చెప్తూ RD1 లో మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నమాట. అదే అప్లికేషన్ లో రైట్ ఇంకొన్ని ఏమేమి ఉండాలనేది చెప్తున్నాను. మనకి ఫస్ట్ AGM లో జనరల్ మీటింగ్, AGM అని చెప్పట్లేదు కానీ జనరల్ మీటింగ్ లో స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసుకోవాలి. అసలు ఫస్ట్ జనరల్ మీటింగ్ లో స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసుకోవాలి అంటే దానికి ముందు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెట్టుకోవాలి, దాంట్లో మళ్ళీ రెజల్యూషన్ పాస్ అవ్వాలి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కాకపోయినా అక్కడ మెజారిటీ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పబ్లిక్ నుంచి ప్రైవేట్ కన్వర్ట్ అవడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోవాలి. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సరే మనలో మనకు కన్సెన్సస్ వచ్చింది కాబట్టి జనరల్ మీటింగ్ పిలిచి జనరల్ మీటింగ్ లో స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేద్దాం, ఫస్ట్ బోర్డు రెజల్యూషన్ పాస్ చేసుకుంటాం. సో ఆ బోర్డు రెజల్యూషన్ రైట్, అలాగే జనరల్ మీటింగ్ లో స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేసుకున్న డేట్, పబ్లిక్ నుంచి ప్రైవేట్ కంపెనీకి ఎందుకు మారాల్సి వస్తుంది అనేది జస్టిఫికేషన్. రైట్, అలాగే ఈ కన్వర్షన్ వల్ల ఏ స్టేక్ హోల్డర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది. స్టేక్ హోల్డర్స్ అంటే వ్యాస్ట్ డెఫినేషన్. రైట్, అందరూ క్రెడిటార్స్, డిబెంచర్ హోల్డర్స్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్, రైట్, లేదా ఎంప్లాయీస్, సో వీళ్ళందరి అదర్ రిలేటెడ్ పార్టీస్ వీళ్ళందరి మీద ఎటువంటి ఎఫెక్ట్ పడబోతోంది అనేది ఇవ్వాల్సి వస్తుంది. లాస్ట్ 5 years లో నువ్వు ఇంకా ఏమైనా కన్వర్షన్స్ చేసుకున్నావు, రైట్, సో దానికి సంబంధించి సెక్షన్ 8 కింద నువ్వు ఏమైనా రిజిస్టర్ అయి ఉన్నావు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఒక సెక్షన్ లో RD1 ఫామ్ లో అడుగుతారు, మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ పాయింట్ కామన్ పాయింట్ నానా, ఇక్కడ కన్వర్షన్ ఆఫ్ పబ్లిక్ టు ప్రైవేట్, అలాగే ఆల్టరేషన్ ఆఫ్ సిచ్యువేషన్ క్లాస్. రైట్, ఇక్కడ పబ్లిక్ నుంచి ప్రైవేట్ కి మారుతున్నప్పుడు క్రెడిటర్స్ హ్యాపీ కాదు అని చెప్పి ఇందాకే మనం చెప్పుకున్నాం. అలాగే కంపెనీ ఒక రిజిస్టర్డ్ ఆఫీస్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి మూవ్ అవుతున్నప్పుడు కూడా రైట్, సే నువ్వు ఒకడికి అప్పు ఇచ్చావు నాన్న, వాడు ఊర్లో ఉన్నవాడు అని చెప్పి అప్పు ఇచ్చావు, వాడు నైట్ ఊరు వదిలి మొత్తం ఇల్లు సామాన్ సర్దుకుని వెళ్ళిపోతుంటే నువ్వు వాడికి వెళ్ళి సాధారణంగా పంపిస్తావా, వెళ్ళిపోరా బాబా ఊరు వెళ్తున్నావా, వేరే ఊరు వెళ్ళిపోతున్నావా, జాగ్రత్తగా వెళ్ళని చెప్పి జాగ్రత్తలు చెప్తావా, వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటావా? ఆపుతాను సార్. ఆపుతారు కదా. సిమిలర్లీ అలాగే
మరి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి రిజిస్టర్ ఆఫీస్ మారుతున్నప్పుడు క్రెడిటర్స్ కి అభ్యంతరాలు ఉంటాయి కదా. సార్ ఉంటాయి సార్. కాబట్టి వాళ్ళందరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలా, వాళ్ళకి తెలియజెప్పి వెళ్ళాలా? వాళ్ళకి చెప్పి వెళ్ళాలి సార్. వాళ్ళకి చెప్పి వెళ్ళాలి. కాబట్టి దానికి సంబంధించిన రూల్స్ అన్నమాట ఇక్కడ. రైట్, కంపెనీని చెప్పమంటే రైట్ రూల్స్ లో రాసాం, కంపెనీ మీరు క్రెడిటర్స్ అందరికీ ఇంటిమేట్ చేయాలి అని చెప్తే ఫాలో అవుతారా మన కంపెనీ వాళ్ళు? ఆ రూల్ ని స్కిప్ చేయడానికి ట్రై చేస్తారా? స్కిప్ చేస్తారు సార్. స్కిప్ చేస్తారు. సో ఆ రూల్ ని ఫుల్ఫిల్ చేశారా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఆర్డి మీద ఉందా లేదా? ఉంది సార్. ఉంది. కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం మనం ఫైలింగ్ RD1 అప్లికేషన్ ఫైల్ చేస్తున్నాం కదా, ఆ ఫైల్ చేస్తున్న ముందు అట్లీస్ట్ అంటే మాక్సిమం 30 days వరకు ఉన్న క్రెడిటర్స్, అంటే మనం ఎప్పుడో 3 సంవత్సరాల కింద ఉన్న క్రెడిటర్స్ లిస్ట్ చూపిస్తామేమో అని చెప్పి యాజ్ ఎర్లీ అంటే మనకి యాజ్ ప్రాక్టికబుల్ యాజ్ పాసిబుల్ అంటాడు. అంటే నువ్వు ఇవాళ అప్లికేషన్ ఫైల్ చేస్తున్నావు, నిన్నటి వరకు ఉన్న క్రెడిటర్స్ ఇచ్చినా కూడా చాలా హ్యాపీ. రైట్, సో ఫైలింగ్ దగ్గర నుంచి 30 days వరకు, మాక్సిమం 30 days వరకు రైట్ క్రెడిటర్స్ లిస్ట్ మనం అప్లోడ్ చేయాలి. రైట్, లేదా నువ్వు ఇవాళ ఫైల్ చేస్తున్నావు, నిన్న సాయంత్రం వరకు ఉన్న క్రెడిటర్స్ లిస్ట్ ఇచ్చినా కూడా ఇంకా హ్యాపీ. రైట్, కానీ మాక్సిమం 30 days ఫైల్ చేస్తున్నా 30 days ముందు వరకు ఉన్న క్రెడిటర్స్ లిస్ట్, డిబెంచర్ హోల్డర్స్ లిస్ట్, పేర్లు, అడ్రస్లు, వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఒకవేళ కాంటింజెంట్ లయబిలిటీ అయి ఉంటే కనుక రైట్ ఒక రీజనబుల్ ఎస్టిమేట్, రైట్ వీటన్నిటిని కూడా మనం తయారు చేసి దాని మీద మళ్ళీ డిక్లరేషన్ మీద సైన్ చేయాలి. కంపెనీ సెక్రటరీ, ఇద్దరు డైరెక్టర్లు, ఆ ఇద్దరు డైరెక్టర్లు ఒకడు MD అయి ఉండాలి. రైట్, MD లేకపోతే ఇద్దరు డైరెక్టర్లు. రైట్, సంతకం ఎందుకు వాళ్ళ సంతకం ఎందుకు తీసుకోవాలి, వాళ్ళ సంతకం ఎందుకు తీసుకుంటున్నాం ఆ లిస్ట్ మీద? మేము ఫర్నిష్ చేసిన డేటా కరెక్ట్ అని చెప్పాను. మేము ఫర్నిష్ చేసిన డేటా కరెక్ట్, మాకు తెలిసినంత వరకు మేము ఎవరిని జనరల్ గా ఏంటంటే ఎవరైతే కిరికిరి పెడతారో వాళ్ళ నేమ్ మనం తీసేస్తాంగా. అవును సార్. సో ఒకవేళ అలా తీసేస్తే కనుక ఈ డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళ మీద రైట్ కేసు ఫైల్ చేస్తాం అన్నమాట. కాబట్టి ఎవరు ఈ కంపెనీ అఫైర్స్ లో దీన్ని ఏమంటాం, ఇన్వెస్టిగేట్ చేసి రైట్ ఈ లిస్ట్ అంతా కూడా ట్రూయే, ఎంతమంది డేటా క్రెడిటర్స్ ఉన్నారో అంతమంది లిస్ట్ మేము ఇస్తున్నాము మా నాలెడ్జ్ కి వరకు. రైట్, మేము ఏ డేటాని కూడా ఏ క్రెడిటర్ని కూడా దీంట్లోంచి మేము రిమూవ్ చేయలేదు అని చెప్తూ కంపెనీ సెక్రటరీ అలాంగ్ విత్ 2 డైరెక్టర్స్, ఆ 2 డైరెక్టర్స్ లో ఒకటి MD అయి ఉండాలి, ఒకవేళ కంపెనీకి MD ఉన్నట్లయితే. రైట్, సో క్రెడిటర్స్ లిస్ట్ అప్లోడ్ చేస్తాం అండ్ ఆ లిస్ట్ కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ లో ఉంచాలి అండ్ బిజినెస్ అవర్స్ లో దాన్ని వెళ్ళి వెరిఫై చేయడానికి ఓపెన్ గా ఉంచాలి. ఒకవేళ ఎవరికైనా ఎక్స్ట్రాక్ట్ కాపీ కావాలంటే 10 రూపాయలు పేజీకి చార్జ్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ద కాపీ కూడా ఇవ్వాలి. రైట్, అండ్ ఇప్పుడు ఈ క్రెడిటర్స్ లిస్ట్ తయారు చేసుకొని మనం ఆర్డీకి పంపించాం. ఇప్పుడు ఆర్డీ ప్రతి క్రెడిటర్ కి ఫోన్ చేసి లేకపోతే ప్రతి క్రెడిటర్ కి ఇంటిమేషన్ ఇచ్చి బాబు ఇలా కంపెనీ పబ్లిక్ నుంచి ప్రైవేట్ కి మారుతుందట నీకు ఇష్టమైన అని చెప్పి ఆర్డీ కనుక్కుంటాడా? వాడికి అదే పైన దేశంలో 1,00,000 కంపెనీలు ఉన్నాయి. ఇలా ఎవడో అప్లికేషన్ పెట్టుకున్న ఆర్డీ కన్ఫర్మేషన్స్ తీసుకోవాలన్నా పాసిబిలిటీ అవుతుందా? అవదు. కాబట్టి ఆర్డీ ఏం చెప్తారంటే ఓకే లిస్ట్ నాకు ఇచ్చావు కదా, ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కడికి కూడా నువ్వు రిజిస్టర్డ్ పోస్ట్ లో కంపెనీ పబ్లిక్ నుంచి ప్రైవేట్ గా మారుతుంది అనే ఇంటిమేషన్ పంపించు. రిజిస్టర్డ్ పోస్ట్ విత్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ అంట. ఒకప్పుడు మన రిజిస్టర్డ్ పోస్ట్ కి అక్నాలెడ్జ్మెంట్ డ్యూ అంటే ఒక పోస్ట్ కార్డు ఉండేది కదా, దాని మీద మన అడ్రస్ రాస్తే దానికి పిన్ చేసేవాళ్ళు. అవతల వాళ్ళకి ఆ రిజిస్టర్డ్ కాపీ వెళ్ళిన తర్వాత దాని మీద వాళ్ళు రిసీవ్డ్ అని సైన్ చేస్తారు. ఒకవేళ ఆఫీస్ అయితే కనుక వాళ్ళు స్టాంప్ వేస్తారు, అది మళ్ళీ మనకు వస్తుంది అనమాట. రైట్, మనం డెలివరీ చేసాము అని చెప్పి ప్రూఫ్ మన దగ్గర ఉండడం కోసం. కానీ ఇవాళ రోజున అక్నాలెడ్జ్మెంట్ డ్యూస్ సెపరేట్ గా ఏమీ లేవు. మన రిజిస్టర్డ్ పోస్ట్ ఇచ్చినప్పుడు మనకు ఒక స్లిప్ ఇస్తున్నారు, దాని మీద ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ తో ట్రాక్ చేసినప్పుడు ఎన్నింటికి ఎవరికి డెలివరీ చేశారనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో అదే మనకి అక్నాలెడ్జ్మెంట్ డ్యూ. రైట్, ఆ స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. రైట్, ఐటీ యాక్ట్ లో కూడా మనకి ఆ ప్రొవిజన్ కల్పించారు. రైట్, ఇప్పుడు అక్నాలెడ్జ్మెంట్ డ్యూ అంటే నథింగ్ బట్ రిజిస్టర్డ్ పోస్ట్ చేసి ఆ స్లిప్, ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ ట్రాకింగ్ నెంబర్ మన దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది.
సో ఈ క్రెడిటార్స్ డిబెంచర్ హోల్డర్స్ అందరికీ కూడా ఇంటిమేషన్ పంపించు. సో ఎంతమంది క్రెడిటార్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ అడ్రస్ ఎప్పటికప్పుడు కంపెనీతో అప్డేట్ చేసుకుంటాం కదా. మన కంపెనీకి ఇచ్చిన అడ్రస్లు వ్యాలిడ్గా ఉంటాయా? కొంతమంది పాత అడ్రస్లే ఉంటాయా కంపెనీ దగ్గర? చేంజ్ అవ్వచ్చు సార్. కొంతమంది చేంజ్ చేసుకోరు. Yes. సో మీలో ఇప్పటికి ఐసిఐ ఫౌండేషన్ సిఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇప్పటికి ఇల్లు మారి ఉంటారు, కానీ ఐసిఐ వెబ్సైట్ లో అడ్రస్ మార్చుకున్నారా? 60 to 70% మార్చుకోరు. సిమిలర్లీ అలాగే క్రెడిటార్స్ కానీ డిబెంచర్ హోల్డర్స్ కానివ్వండి కంపెనీకి ఇచ్చిన అడ్రస్ లో రైట్ ఉండకపోవచ్చు. మరి వాళ్ళకి ఇంటిమేషన్ అందదు కదా, మరి ఏం చేయాలి? ఎలాగ మరి అంటే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఎలా ఇవ్వాలో కూడా కంపెనీస్ యాక్ట్ ఒక ఫార్మాట్ చెప్పింది. సో ఆ ఫార్మాట్ ప్రకారం మనం అప్లై చేసే 21 days ముందు, రైట్ ఇక్కడ టైం లైన్ చూసారా, మనం అప్లై చేసే 30 days ముందు క్రెడిటార్స్ లిస్ట్ తయారు చేసుకోవాలి, రైట్. సో అప్లై చేసే 21 days ముందు మనం పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి INC 25A ఫార్మాట్ లో, రైట్. సో ఏదో ఊరు పేరు లేని పేపర్లో ఇచ్చేసి నీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసినట్టు కుదరదు. 2 పేపర్లో, ఒకటి ఇంగ్లీష్ సర్క్యులర్, ఇంగ్లీష్ లో సర్క్యులేట్ అయ్యే పేపర్, 2 మన రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ లో మాట్లాడే వెర్నాక్యులర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ లో హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఆ అడ్వర్టైజ్మెంట్ కాపీని, రైట్, అలాగే మేము అందరికి క్రెడిటార్స్ అందరికి కూడా ఇంటిమేషన్ పంపించాము అని చెప్పి ఆ రిజిస్టర్డ్ లెటర్స్ పంపించాము అని చెప్పి అదొక డిక్లరేషన్, రైట్. ఇవన్నీ కూడా మనం ఆర్డీకి అప్లోడ్ చేస్తాం ఈ అప్లికేషన్, రైట్. అంటే మేము అప్లికేషన్ పెట్టే రోజుకే మేము అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము, మినిమం 21 రోజుల ముందు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము INC 25A ఫార్మాట్ లో, వీళ్ళందరికీ రిజిస్టర్ పోస్టులు పంపించాము, రైట్ అని చెప్పి మనం ఆర్డీకి ఆ అప్లికేషన్ లో మనం అప్లోడ్ చేస్తాం, రైట్. ఓకే, ఇప్పుడు అప్లై చేస్తాం మనం, ఇప్పుడు అప్లై చేస్తాం, ఇంకా బాల్ ఆర్డీ కోర్టులోకి వెళ్ళిపోయింది, రైట్. అసలు ఫస్ట్ అప్లికేషన్ ఫైల్ చేయడానికి వరకే మనకి ఎంత పెద్ద ప్రొసీజర్ ఉంది, రైట్. సో ఇప్పుడు అప్లికేషన్ పెట్టిన తర్వాత ఆర్డీ 30 రోజుల్లోపు యాక్సెప్ట్ చేసేయచ్చు. అంటే ఇప్పుడు క్రెడిటర్స్ ని ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా, రైట్, ఉన్న వాళ్ళ వర్షన్ వినడం, హీరింగ్స్ ఇలాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్ గా 30 days లోపు యాక్సెప్ట్ కానీ రిజెక్ట్ కానీ చేసేయచ్చు. ఎక్కడ నుంచి? డేట్ ఆఫ్ అప్లికేషన్ నుంచి. 30 days లోపు యాక్సెప్ట్ కానీ రిజెక్ట్ కానీ చేసేయచ్చు వితౌట్ హీరింగ్. లేదు అబ్జెక్షన్స్ వచ్చాయి, లేదు, ఇక్కడ మనకి 3 ప్రాబబిలిటీస్ కదా, ఒకసారి ఫస్ట్ మనకి ఒక లాజికల్ ఆర్డర్ లో చూద్దాము. ఫస్ట్ బోర్డు మీటింగ్ లో రెజల్యూషన్. బోర్డు మీటింగ్ లో రెజల్యూషన్ అయిపోయిన తర్వాత జనరల్ మీటింగ్ పిలుస్తాము. జనరల్ మీటింగ్ లో స్పెషల్ రెజల్యూషన్ తర్వాత మళ్ళీ బోర్డు మీటింగ్ కండక్ట్ చేస్తాము, రెజల్యూషన్ పాస్ చేస్తాము. పవర్ ఆఫ్ అటార్నీ, రైట్. 15 మంది డైరెక్టర్ ఉంటే 15 మంది ఇదే పని మీద కూర్చోరు కాబట్టి ఎంతమంది అయితే ఇద్దరికో ముగ్గురికో ఈ పని అప్పు చెప్తాం, వాళ్ళకి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తాం, బాబు ఈ పని అంతా మీరు చేయండి అని. సో నథింగ్ బట్ వకాలత్. సో దాని తర్వాత క్రెడిటార్స్ లిస్ట్, క్రెడిటార్స్ ఆర్ డిబెంచర్ హోల్డర్స్ లిస్ట్, అలాగే వీళ్ళందరికీ రిజిస్టర్ పోస్ట్ ఇంటిమేషన్, అలాగే INC 25A INC 25A లో అడ్వర్టైజ్మెంట్. ఈ క్రెడిటార్స్ లిస్ట్ ఏమో అప్లికేషన్ కి << 30 days. INC 21 ఏమో
21 days before, sir. అప్లికేషన్ కి రైట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కాదు 21 డేస్ ముందు మనం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుంటాము. అడ్వర్టైజ్మెంట్ అన్నప్పుడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అన్నప్పుడల్లా కామన్ మన ఒకటి ఇంగ్లీష్ పేపర్, 2 వెర్నాక్యులర్ పేపర్, రైట్? అది కామన్ అది, రైట్? సో ఈ లిస్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు అప్లికేషన్ టు ఆర్డి ఈ ఫామ్ నెంబర్ RD1, ఈ ఫామ్ నెంబర్ RD1 లో రైట్ మనం పైన చెప్పిన కొన్ని డిక్లరేషన్స్ ఉన్నాయి కదా, ఆ డిక్లరేషన్స్ కాపీ ఆఫ్ ఆల్టర్డ్ కాపీ ఆఫ్ డ్రాఫ్ట్ MOA AOA అలాగే డిక్లరేషన్స్ బై కీ మేనేజరల్ పర్సన్ ఆర్ డైరెక్టర్ ఏమని చెప్పి మెంబర్స్ ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200 తీసుకొచ్చేసాము. అలాగే నో నాన్ కంప్లైన్సెస్. ఇక్కడ మనకి ఎగ్జామ్ లో అడిగితే ఒకవేళ మీకు ఆ సెక్షన్స్ 73 to 76A 177 178 ఇవన్నీ గుర్తుంటే ఓకే, అదర్వైజ్ నో నాన్ కంప్లైన్సెస్ అండర్ కంపెనీస్ యాక్ట్ అని చెప్పి రాసుకున్న ఇబ్బంది ఏం లేదన్నా. కానీ స్పెసిఫిక్ గా ప్రాక్టికల్ క్వశ్చన్ లో కంపెనీ డిపాజిట్ హోల్డర్స్ కి మనీ రీపే చేయడంలో ఫెయిల్ అయింది, పబ్లిక్ నుంచి ప్రైవేట్ కన్వర్ట్ అవ్వచ్చా అన్నప్పుడు మనం డిక్లరేషన్ లో ఇవ్వాల్సింది ఏంటి? 73 to 76A అంటే డిపాజిట్స్ లో ఎటువంటి నాన్ కంప్లైన్సెస్ లేవు. సో నాన్ కంప్లైన్సెస్ లేవు అని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉండింది కాబట్టి కంపెనీ ఏమో డిఫాల్ట్ చేసింది కాబట్టి కన్వర్ట్ అవ్వడానికి లేదు అని చెప్పి మనం కంక్లూజన్ ఇవ్వాలి, రైట్? కాబట్టి సెక్షన్ 73 to 76A లో వీళ్ళకి డిఫాల్ట్ ఉంది కాబట్టి కన్వర్షన్ అవడం కుదరదు అని గుర్తయితే ఉండాలి, రైట్? మీరు ఎగ్జామ్ లో ఈ పాయింట్ రాసినప్పుడు గుర్తు లేకపోతే జస్ట్ ఏదైనా థియరీ క్వశ్చన్ అడిగినప్పుడు ఇలా సింపుల్ గా రాసినా సరిపోతుంది. నో నాన్ కంప్లైన్సెస్. ఇంకో డిక్లరేషన్ ఏంటన్నా? నో నాన్ కంప్లైన్సెస్ లెస్ దాన్ 200 సెబీలో ఉంటే అన్లిస్టెడ్ చేయాలి సార్. సెక్షన్ 179 కింద చేయాల్సిన ఫైండింగ్స్, అలాగే డీలిస్టింగ్. మేము అసలు లిస్టింగ్ అవ్వలేదు, లేదా ఒక లిస్టింగ్ అయి ఉంటే కనుక సెబీ రూల్స్ ప్రకారం మేము డీలిస్ట్ అయిపోయాం అని చెప్తూ లాస్ట్ ఇంకోటి ఏంటన్నా? Copy of minutes of general meeting minutes. ఏంటన్నది? Copy of minutes of general meeting. కాపీ ఆఫ్ Minutes of general meeting. ఓకే 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 ఇంకా డిక్లరేషన్ ఆన్సర్ వరకే. ఇక్కడ కాపీ ఆఫ్ MOA ఏవైతే తర్వాత కాపీ ఆఫ్ మినిట్స్ ఆఫ్ స్పెషల్ రెజల్యూషన్ పాస్డ్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాం. సో మొత్తానికి ఇక్కడ ఒక ప్రాసెస్ అయిపోయింది. నన్ను అప్లికేషన్ పెట్టేసుకున్నాం. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఇంకా ఆర్డి ఒకటి అసలు ఏమాత్రం హీరింగ్స్ లేకుండా వితౌట్ హీరింగ్స్ యాక్సెప్టెన్స్ ఇచ్చేయచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఓకే రిజెక్ట్ కాదనా? నో అబ్జెక్షన్స్ లేదు. రెండోది ఆర్డీ రిక్వైర్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే ఒక కేసు. అబ్జెక్షన్స్ వస్తే సో ఒకటి మనం ఎప్పుడైతే పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి లేదా క్రైటాస్ అందరికి పంపించామో వాళ్ళు ఎవరైతే డిసెంటింగ్ ఉన్నారో వాళ్ళ అబ్జెక్షన్స్ ని పంపిస్తారు. INC 21A లో అదే చెప్తాం. మీకు ఒకవేళ అబ్జెక్షన్స్ లేదా మనం రిజిస్టర్ పోస్ట్ లో పంపించాం, ఒకవేళ మీకు అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే కంపెనీకి ఈ డేట్ లోపు అబ్జెక్షన్స్ పంపించండి అని. సో అబ్జెక్షన్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఆ అబ్జెక్షన్స్ ఆర్డీకి పంపిస్తాం. డైరెక్ట్ గా ఆర్డీకి ఎవరు పంపరు, కంపెనీకి పంపిస్తారు. కంపెనీ ఆర్డీకి పంపించాలి, పంపించి తీరాలి. పంపించకపోతే ఎవరైతే డిక్లరేషన్స్ ఇచ్చాడో
రైట్ వాళ్ళందరూ బుక్ అవుతారు. కాబట్టి కంపెనీ కూడా పంపిస్తుంది. అబ్జెక్షన్స్ వస్తే కనుక ఖచ్చితంగా పంపిస్తారు. సో అబ్జెక్షన్స్ ఏమీ రాలేదు అనుకుంటే కనుక మనం అప్లికేషన్ పెట్టుకున్న దగ్గర నుంచి 30 days లో అప్రూవల్ ఇచ్చేస్తాడు. ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇవ్వడు, ఆర్డీ ఇవ్వడు. ఈ కాపీని తీసుకెళ్ళి మళ్ళీ మన ఆర్ఓసికి చూపించుకోవాలి. రైట్, వీడు అప్రూవల్ ఇస్తాడు అంతే. లేదు, ఆర్డీ అప్లికేషన్ చూశాడు, అప్లికేషన్ లో ఇన్కంప్లీట్ ఉంది, లేకపోతే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటున్నాడు, ఫర్దర్ గా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, లేదా తప్పులు ఉన్నాయి, మీరు దీన్ని ఆల్టర్ చేయండి. ఇంతకుముందు రిజెక్ట్ నొక్కేసేవాడు తప్పులు ఉంటే. ఇప్పుడు చెప్పాను మీకు రిజెక్ట్ చేయడం కుదరదు, ఆల్టరేషన్ ఒక ఛాన్స్ ఇవ్వాలి అని. సో ఆర్డీ ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, లేదా ఇంకేమైనా తప్పులు ఉన్నాయనుకున్నా కూడా రెక్టిఫికేషన్ ఛాన్స్ ఇస్తాడు. రెక్టిఫికేషన్ కి ఛాన్స్ ఇస్తాడు. రెక్టిఫికేషన్ వచ్చేసరికి మాక్సిమం 2 సార్లు ఎలా ఉండాలి. నువ్వు ఆ 2 సార్లు కూడా ఇంకా తప్పులే చేస్తే 3ఓసారి రిజెక్ట్ చేస్తావు. రైట్, సో ఆ రెక్టిఫికేషన్ వచ్చేసరికి టైం చూడండి, ఫామ్ నెంబర్ వచ్చేసరికి ఆర్డి GNL 5. నాన్న గుర్తుంటే గుర్తుపెట్టుకోండి. మహా అయితే ఈ ఫామ్ నెంబర్స్ మీద కొన్ని ఫామ్ నెంబర్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవి నేను ఏం గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఈ ఫామ్ నెంబర్స్ మీద మహా అయితే మనకి 2 బిట్లు, మనకి బిట్ పేపర్ ఉంది కదా, బిట్లో ఒక 2 బిట్లు మాక్సిమం వస్తే 2 బిట్లు. ఆ 2 బిట్ల కోసం ఇప్పుడు మీరు పెద్ద ఫామ్ నెంబర్స్ అన్ని రాసేసుకొని రైట్ బట్టి పట్టాల్సిన అవసరం అయితే లేదు. మీకు టైం ఉండి బట్టి పడతానంటే హ్యాపీ, బట్టి పట్టండి. రైట్, ఆ 2 మార్కుల కోసం మాక్సిమం ఆ రెండిట్లో ఒకటి కామన్. నేను చెప్పాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫామ్స్ కొన్ని ఉంటాయని చెప్పి ఒకటి అడుగుతాడు. పేపర్ టఫ్ గా అడగాలనుకుంటే ఆ రెండిట్లో ఒకదాన్ని మాత్రం ఇలా రేర్ గా ఏదో ఒకటి ఉంటే దాన్ని తీసుకొచ్చి అడుగుతాడు. రైట్, కాబట్టి ఆర్డి GNL 5 లో అలాగే మాక్సిమం 2 రీసబ్మిషన్స్ అలౌడ్. రైట్, ఆఫ్టర్ 15 days లోపు మనం రీసబ్మిట్ చేయాలి. రైట్, వాడు మనకి రీసబ్మిట్ ఆప్షన్ ఇచ్చిన 15 days లోపు మనం దాన్ని విత్ ఇన్ 15 days మనం రీసబ్మిట్ చేయాల్సి ఉంటుంది. టూ టైమ్స్ తర్వాత కూడా తప్పులు ఉంటే రిజెక్ట్ చేసేస్తాడు. లేదా 15 రోజులు దాటినా నీకు రెక్టిఫై చేసుకోమని చెప్పి 15 రోజులు ఇచ్చాడు, 15 రోజులు దాటినా సరే నువ్వు ఇంకా రెక్టిఫై చేసుకొని రీసబ్మిట్ చేయాలి, రిజెక్ట్ చేసేస్తాడు. సో రెక్టిఫికేషన్ చేయండి అని చెప్పి ఎవరికి ఇంటిమేట్ చేస్తారు? రెక్టిఫికేషన్ విల్ బి ఇంటిమేటెడ్ టు. ఒకప్పుడు నా కంపెనీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అయితే ఉందో దానికే ఇంటిమేషన్ వచ్చేది. కానీ ఇప్పుడు మన MCA 21 కానివ్వండి, లేకపోతే ఈ అఫీషియల్స్ కానివ్వండి, రైట్, కొంత గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చారు. ప్రతిదీ కూడా కంపెనీ మాక్సిమం 90% ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళ ఈ కంపెనీ చార్ట్ కి సంబంధించిన ఫైలింగ్స్ అన్ని అయితే చార్ట్ అకౌంటెంట్ కి లేదా కంపెనీ సెక్రటరీకి ఇస్తున్నారు. రైట్, సో కంపెనీ సెక్రటరీ ఫైల్ చేస్తారు. సో ఇప్పుడు కంపెనీ వాళ్ళ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, లాగిన్ ఐడి, పాస్వర్డ్ అయితే చార్టెడ్ అకౌంటెంట్ కి కంపెనీ సెక్రటరీకి షేర్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది పడతారు. రైట్, సో కంపెనీ ఏమో వాళ్ళకి ఒకవేళ రెక్టిఫికేషన్ మెయిల్ వచ్చినా కూడా వాళ్ళు చూసుకోకపోవచ్చు. చూసుకున్న వాళ్ళు మనకి, అంటే ఎవరైతే మనం చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీ సెక్రటరీ ఫైల్ చేస్తామో మనకి ఇంటిమేట్ చేయకపోవచ్చు. కాబట్టి ఈ ఫామ్ నెంబర్ లో ఏంటి అంటే, ఒకవేళ ఈ ఫామ్ లో ఏమైనా తప్పులు ఉండి రీసబ్మిట్ చేయాల్సి వస్తే, రెక్టిఫికేషన్ చేయాల్సి వస్తే, రైట్, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, కాంటాక్ట్ పర్సన్ ఎవరు అనేది వాళ్ళు సెపరేట్ గా ఈమెయిల్ ఐడి అవి అక్కడ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అలా ఇంటిమేటెడ్ పర్సన్ కి కానీ, లేదా అలాంటి ఇంటిమేషన్ గురించి మనం ఏమీ చెప్పకపోతే కంపెనీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి కానీ రైట్ ఈమెయిల్ వెళ్తుంది, అరే బాబు ఇలా రెక్టిఫికేషన్ చేయండి అని. సో ఇంటిమేషన్ విల్ బి గివెన్ టు లాస్ట్ కమ్యూనికేషన్ లేదా రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, వాళ్ళకి ఇంటిమేషన్ వెళ్తున్నారు. రైట్, సో సబ్మిషన్ చేసిన తర్వాత అప్రూవల్ వస్తుంది. రైట్, ఒకవేళ అబ్జెక్షన్స్ కనుక ఉన్నట్లయితే, అబ్జెక్ట్ ఎవరు చేస్తారు నాన్న? స్టేక్ హోల్డర్స్, క్రెడిటర్స్, వీళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. అబ్జెక్ట్ చేస్తే హీరింగ్ జరుగుతుంది. రైట్, ఆర్డీ ఎదురుగా వెళ్ళి కంపెనీ వాదిస్తుంది, క్రెడిటర్స్ వాదిస్తారు. ఇప్పుడు ఆర్డీ ఏమని చెప్తారంటే, అరే బాబు మీరు కన్సెన్సస్ కి రండి, అయితే క్రెడిటర్ నువ్వు ఒప్పించు,
లేదా వాడు అప్పు తీర్చేయి, లేదా వాడికి అప్పు తీరుస్తానని నమ్మకమైనా కలిగించు. రైట్, వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పి నా దగ్గరికి వస్తే నేను నీకు పర్మిషన్ ఇస్తాను. రైట్, సో హీరింగ్ దగ్గర నుంచి 30 days లో, హీరింగ్ దగ్గర నుంచి 30 days 60 days ఇక్కడ రీసబ్మిట్ మనం సబ్మిషన్ దగ్గర నుంచి 30 days లోపు రిజెక్ట్ గానీ అప్రూవ్ గానీ చేయాలా? రిజెక్ట్ మనకి మనం రీసబ్మిట్ చేసిన 30 days లోపు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది ఆర్డి. అలాగే అబ్జెక్షన్స్ వస్తే కనుక హీరింగ్ ఆర్డి ఎదురుగా కంపెనీ రిప్రజెంటేటివ్స్ అలాగే క్రెడిటర్స్ వెళ్ళి వాదించుకుంటారు. రైట్, అక్కడ నుంచి అబ్జెక్షన్స్ వచ్చిన అబ్జెక్షన్ 30 days లోపు అంటే సారీ అంతే, అబ్జెక్షన్స్ వచ్చిన 30 days లోపు ఆర్డి హీరింగ్ కి పిలవాలి. రైట్, సో director of the company to file an affidavit to record the consensus reached at the hearing, upon executing which the regional director shall pass an order either approving or rejecting the application along with reasons within 30 days from the date of hearing. Right, ఆ హీరింగ్ లో కన్సెసెస్ కి వచ్చారనుకోండి, డైరెక్టర్స్ ఏం చేస్తారు, ఓకే ఎవరైతే డిసెంటింగ్ క్రెడిటర్స్ ఉన్నారో లేదా డిబెంచర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఒప్పుకున్నారు అని ఒక అఫిడవిట్ ఇచ్చేస్తే అక్కడ నుంచి హీరింగ్ అయిపోయిన 30 days లోపు ఆర్డి అప్రూవల్ కానీ సో అప్రూవ్ చేస్తాడు. ఏది కన్సెసెస్ వస్తే ఆర్డి ఎదురుగానే కాంప్రమైజ్ అయిపోతే రైట్, ఆర్డి ఎదురుగా మనం ఒక చిన్న అఫిడవిట్ ఫైల్ చేస్తాం, ఓకే ఆ క్రెడిటర్ ఒప్పుకున్నాడు అని చెప్పి ఇచ్చేస్తాం, ఆర్డి 30 రోజుల్లోపు అప్రూవ్ ఇచ్చేస్తాం. లేదు ఆర్డి ముందు తెగట్లా, రైట్ పంపించేస్తాడు, మీలో మీరు కొట్టుకోండి 60 రోజులు టైం ఇస్తున్నాను, 60 రోజుల్లోపు మీరు కన్సెసెస్ అరైవ్ అయ్యి అది నాకు ఇస్తే నేను అప్రూవ్ ఇస్తాను, 60 రోజుల్లోపు కనుక మీరు నాకు మీలో మీరు కాంప్రమైజ్ అయ్యి కన్సెసెస్ కి వచ్చారు రాకపోతే కనుక నేను రిజెక్ట్ చేసేస్తాను. సో ఆర్డి ఎదురుగానే కాంప్రమైజ్, హీరింగ్ వెళ్ళినప్పుడు ఆర్డి ఎదురుగానే కాంప్రమైజ్ అయిపోతే ఒక డిక్లరేషన్ ఫైల్ చేసి వచ్చేస్తాం, 30 రోజుల్లోపు అప్రూవల్ వచ్చేస్తుంది. ఒకవేళ ఆర్డి దగ్గర తేలట్ల, సాయంత్రం దాకా కూర్చున్నాడు, ఆర్డి దగ్గర తేలకపోతే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి బయటకి వెళ్ళేసి 60 రోజులు టైం ఇస్తారు. 60 రోజుల్లోపు మీరు కన్సెసెస్ కి వచ్చి మీరు నాకు డిక్లరేషన్ ఫైల్ చేస్తే నేను పర్మిషన్ ఇస్తాను, 60 రోజులు దాటిపోతే కనుక రిజెక్ట్ చేస్తాను అని చెప్పి చెప్తాను. అలాగే కంపెనీ మీద ఆల్రెడీ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కానీ ఇన్స్పెక్షన్ కానీ ఉన్నట్లయితే కన్వర్షన్ కి ఒప్పుకోరు, అప్లికేషన్ పెట్టుకోవడం కుదరదు. కన్వర్షన్ అప్లికేషన్ ఒకవేళ పెట్టుకున్నా కూడా అలౌ చేయరు. రైట్, సో ఒకవేళ ఆ ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది, కంపెనీ మీద ఎటువంటి ఎలిగేషన్స్ కూడా ప్రూవ్ అవ్వాల, రైట్, అప్పుడు మళ్ళీ కన్వర్షన్ అలౌ చేస్తాం. ఒకవేళ ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ పెండింగ్ లో ఉన్నంత సేపు కన్వర్షన్ కుదరదు. ఆ ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఎటువంటి చార్జెస్ ప్రూవ్ అవ్వాల, అప్పుడు అలౌ చేస్తారు. ఆర్డి నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత ఆర్ఓసితో INC 28 లో మనం స్పెషల్ రెజల్యూషన్ అలాంగ్ విత్ సెంటర్ ఆర్డి కాపీ అప్రూవల్ వచ్చిన 15 days లోపు ఆర్ఓసికి ఇస్తే ఆర్ఓసి దాన్ని రిజిస్టర్ చేసుకొని మనకి ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇస్తాడు. సో వీటిలో అవుట్కమ్, సో హీరింగ్ లో స్పాట్ లో కన్సెన్సస్ రీచ్ అయితే 30 days లోపు యాక్సెప్ట్ చేస్తాడు. ఒకవేళ స్పాట్ లో కనుక కన్సెన్సస్ రాకపోతే less than or equal to 60 days will be given for arriving at consensus. So no consensus అయితే రిజెక్ట్, కన్సెన్సస్ వస్తే కనుక
అప్రూవల్ ఇస్తాడు. అప్రూవల్ కాపీని అలాంగ్ విత్ స్పెషల్ రెజల్యూషన్ కాపీ INC 28 లో ROC ఫైల్ చేస్తే ROC విల్ రిజిస్టర్ సేమ్ అండ్ విల్ ఇష్యూ ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ప్రొసీజర్ క్లియర్ అన్నా? ఎస్ సార్. సో ఇది మీకు 10 మార్కులకి అయితే ఏం అడగడు. మనం ప్రాక్టికల్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే అక్కడ వాడు ఇచ్చిన స్టోరీలో ఏది ఫ్లా ఉందో దాన్ని మనం ఫ్యాక్ట్స్ లో రాసి కంక్లూజన్ లో ఈ పర్టికులర్ ప్రొవిజన్ ని యూస్ చేసుకోవడానికి మాత్రంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్, ఓవరాల్ గా ప్రొసీజర్ అయితే ఐడియా ఉండాలి. నేను ఒక్క 5 minutes టైం ఇస్తున్నాను. ఒకసారి ఇదంతా చదివితే కన్వర్షన్ ఆఫ్ సిచ్యుయేషన్ క్లాస్ అంటే ఆల్టరేషన్ ఆఫ్ సిచ్యుయేషన్ క్లాస్ లో మళ్ళీ సేమ్ మనకి ఈ క్రెడిటార్స్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ ఇవే వస్తాయి కాబట్టి ఒక్కసారి ఒక 5 minutes నేను టైం ఇస్తున్నాను. ఇదంతా స్పీడ్ గా చదవండి.